నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే వెలుగులో నేపాల్లో సోషల్ వార్, పార్లమెంట్ మెయిన్ గేట్పై ఎక్కి ధ్వంసం చేస్తున్నటువంటి యువకులు, సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత, కాట్మాండ్ సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. కొంతకాలంగా కేపీ శర్మ ఓలీ సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహం, జన్ జడ్ రెవల్యూషన్ పేరుతో ఆన్లైన్లో ఉద్యమం, ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్పై సర్కార్ బ్యాన్తో తిరుగుబాటు, పార్లమెంటు భవనం ముట్టడి, కాల్పులు జరిగినటువంటి పోలీసులు, దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా, దిగొచ్చినటువంటి సర్కార్ బ్యాన్ ఎత్తివేత. ఇట్లాంటి అరాచకాలు చేస్తేనే ప్రజలు తిరగబడేది. ఎప్పుడైతే ప్రశ్నించేటువంటి తత్వాన్ని అనగదొక్కాలనుకుంటే ఈ నేపాల్లో జరిగినటువంటి ఘటన, శ్రీలంకలో జరిగినటువంటి ఘటన, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన అయితే పునరావృతం అవుతాయి అన్నమాట. ఎందుకంటే మన బంగ్లాదేశ్లో చూసుకుంటే సాక్షాత్ బంగ్లాదేశ్ ప్రధానే వేరే దేశంలో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ప్రజలు తిరుగుబాటు చేసి ఆమె ఇంట్లోకి చొరబడి, ఎందుకంటే అరాచక పాలన. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫేస్బుక్, వాట్సాప్ సహా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ యాప్స్ అన్నీ ఈ యాప్ ద్వారా ప్రశ్నిస్తారు కదా, వేదిక ద్వారా సోషల్, అవన్నీ యాప్స్ బ్యాన్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆగ్రహంతో అయితే మొత్తానికైతే హోంమంత్రి రాజీనామా, దేశవ్యాప్త నిరసన నేపథ్యంలో 19 మంది మృతి, అటు పోలీసు కాల్పులో 300 మందికి పైగా గాయాలని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇలాంటి అరాచక పాలన అయితే ఏ దేశంలో కూడా ఉంటే తిరగబడతారు జనాలు, తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రజలకు అనుకూలంగా ప్రజా తీర్పును, ప్రజల్లో ఏమంటే మంచి మార్కులు కొట్టేటువంటి విధంగా పాలన ఉండాలని, ప్రజలను ఇట్లా అనగదొక్కాలని పాలన అయితే ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. ఉపరాష్ట్రపతి ఇయాలనే ఏర్పాట్లు చేసినటువంటి ఎన్నికల సంఘం, పార్లమెంట్ హౌస్ వసుధా కాంప్లెక్స్లో పోలింగ్ కేంద్రం, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఓటింగ్. ఇతర పార్టీల సభ్యులు 31, ఇండియా కూటమి బలం 325, ఎన్డీఏ బలం 425, ఓటింగ్లో పాల్గొనేటువంటి సభ్యులు 781, మ్యాజిక్ ఫిగర్ 391. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరం అని అయితే బీఆర్ఎస్ నోటా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నాం కేటీఆర్ గారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కనుక ఏ కూటమికి మద్దతు ఇచ్చినా కూడా మళ్ళీ వేరే సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్లే, 20 టీఎంసీల గోదావరి నీళ్ళని తీసుకొస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ, ప్రాణహిత కట్టి తీరుతాం, తుమ్మిడిహెట్టి రివైజ్డ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి. రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు, రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురు, రోజుకు 10,000 టన్నుల సరఫరాకు ఏర్పాట్లు, పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు, జియో పొలిటికల్ కారణాలతో యూరియా సప్లైలో ఇబ్బందులు వచ్చాయని వెల్లడి. తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఇక కండిషన్ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దని డిప్యూటీ సీఎం బట్టి స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లో చెప్పినట్లయితే అర్థమవుతుంది. మిత్రులారా, 22 తర్వాత కొందాం, కార్లు, బైకులు, టీవీలు, ఫోన్ల కొనుగోలు వాయిదా వేసుకుంటున్నటువంటి జనం. అదే రోజు అమల్లోకి రానున్నటువంటి జీఎస్టీ కొత్త స్లాబులు, రేట్లు భారీగా తగ్గనుండడంతో కొనుగోళ్ల వాయిదా. షాపులు, ఆన్లైన్లో తగ్గినటువంటి సేల్స్, ఈ కామర్స్ సైట్లను 22 తర్వాత ఆఫర్లు అయితే మంచి పరిణామం. ఇక రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్. మిత్రులారా, ఇప్పుడైతే ప్రతి 20 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందో, వచ్చినటువంటిది ఉన్నదన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దీంట్లో గుర్తించలేము అనమాట. క్యాన్సర్ మామూలు సాధారణ జీవితం లాగానే ఉంటుంది. అది మనకు ఫైనల్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా బయటపడదు. ఫైనల్ స్టేజ్లో బయటపడితే అది తగ్గదు. కీమోథెరపీ అని, అవన్నీ రేడియేషన్ అని, ఇవన్నీ ఏమని చేస్తే ఉన్న ఆరోగ్యం కాస్త ఖరాబ్ అయ్యి ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చినాక 5 నెలలు, 6 నెలలు, లేకపోతే గట్టిగా మెడిసిన్ గట్టిగా అవన్నీ పాటించినట్లయితే 1 సంవత్సరం బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా చాలా రకరకాల క్యాన్సర్లు అనమాట, వేల క్యాన్సర్లు, ఒక్క క్యాన్సర్ కాదు, అన్ని వేల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కావచ్చు, పెద్ద పేక్ క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, ట్యూమర్స్ కావచ్చు, అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఈ క్యాన్సర్ బాధిన మన ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ కారణం కూడా కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, శారీరక వ్యాయామం లేకపోవచ్చు కావచ్చు, ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, అనేక రకాల క్యాన్సర్ వ్యాధిలో బాధపడుతున్నటువంటి అయితే ఇది ఒక మంచి పరిణామం. చూడాలి మరి అక్కడ ఈ క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడింది. రష్యా అభివృద్ధి చేసినటువంటి ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది. మనుషులపై చేసినటువంటి ప్రయోగాలు వ్యాక్సిన్ 100% ఎఫికసీ చూపిందని అయితే రష్యా పరిశోధకులు తెలిపారు. ఇక ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతి. నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసలనే మనం బతుకున్నది, నీ భాషలనే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలో ఉన్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నదని అయితే కాళోజీ జయంతి సందర్భంగా ఒక కవిత అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇక వేరే వార్తాపత్రికలు కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 2 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత. హిమాయత్ నగర్ కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసినటువంటి 500 రూపాయలు 1000 నోట్లు పెద్ద మొత్తంలో మార్పిడి చేసినటువంటి ముఠాను హైదరాబాద్ తూర్పు మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ కెనరా బ్యాంక్ వద్ద
ఇద్దరిని, స్థానిక జలమండలి కార్యాలయం వద్ద మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 కోట్లు విలువ చేసిన రద్దయిన 500 రూపాయలు 1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో 2 మహిళలు ఉన్నట్లు సమాచారం. నిందితులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తదుపరి దర్యాప్తు నిమిత్తం నారాయణ కూడా పోలీసులకు అప్పగిస్తారు. 2 కోట్ల రద్దయిన నోట్లు అంటే ఇప్పటిదాకా ఉన్నాయంటే అది ఏదో పెద్దదే ఉంటుంది. విచారణలో దర్యాప్తు తీయగలిగితే డొంక కదులుతుంది. ఢిల్లీలో పులేరా సర్కారు అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకని అయితే ఇచ్చారు మిత్రులారా. సీఎం భర్తగా సామాజిక కార్యకర్తగా వచ్చారని బీజేపీ. మూసి పునరుజ్జీవం చేసి చూపిస్తాం. సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగొద్దా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా భగ్గుమన్నటువంటి నేపాల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది. పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటేయదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకున్నందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే కేటీఆర్ గారు. ఇక రెండో దశ సుంకాలు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురుకుంటున్నటువంటి దేశాలపై విధిస్తామని ట్రంప్. 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ. యువతకు కొత్త వారికి పెద్దపీట. బీసీలు మహిళలకు 3వ వంతు. వివరాలు ప్రకటించినటువంటి రామచంద్రరావు. ధర కాసింత చల్లుడు కొండంత అవసరానికి మించి యూరియా వినియోగం. డీఏపీ కాంప్లెక్స్ ధరలతో పోలిస్తే చౌక. నిరుటి కన్నా బాగా పెరిగినటువంటి అమ్మకాలు. అదును దాటాక చెల్లిన దండగా. యూరియా దొరక్క రైతుల నిర్వేదం. ఆగ్రహంతో ఆందోళనలు. రాస్తా రోకులను అయితే ఒక వార్త కథ. వాస్తవానికి అయితే ప్రతి మండలంలో యూరియా గురించి అయితే రైతులు తిప్పలు పడుతున్నటువంటి అవస్థలు పడుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇక మల్లన్న సాగర్ కాదు ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లు. నేపాల్ రక్తసిక్తం. చెప్పులు చెట్ల కొమ్మలు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం నిల్చోలేక చెప్పులు చెట్ల కొమ్మలు వరుసలో పెట్టినటువంటి రైతులు. నాగర్ కర్నూలు జిల్లాలో సేమ్ అదే పరిస్థితి. తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1. కర్ణాటక, హర్యానాలను అధిగమించి తెలంగాణ అగ్రస్థానం అని అయితే డిప్యూటీ సీఎం. ఇక అమెరికా వీసా రూల్స్ కట్టిన భారతీయులకు అపాయింట్మెంట్లో మరింత కష్టం. గోతులు పూడ్చాలి, గేట్లు మార్చాలి. ప్రమాద గంటికలు మోగిస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్. ఇక ఉద్యమంలో ఆపరేషన్ ఆకర్ష్. బీసీ రిజర్వేషన్పై సవాళ్ళను అధిగమిస్తామని అయితే టీపీసీసీ చీఫ్. ఇక మర్యాదలకు లోటు ఉండదు. మొహుల్ చోక్సీని అప్పగించండి. మానవ హక్కులను విఘాతం కలగదు. మంచం, వైద్య సంరక్షణ కల్పిస్తాం. వెంటిలేషన్, టాయిలెట్ సౌకర్యాలు, విశాలమైన సెల్ కేటాయిస్తాం. వాకింగ్, యోగా కూడా చేసుకోవచ్చు. అందుబాటులో వైద్యుల బృందం, నర్సులు, మెడికల్ ల్యాబ్ సేవలు, మందులు ఉచితం. బెల్జియం న్యాయశాఖకు భారత హామీ పత్రం. ఇక ఆస్ట్రేలియా డికన్ వర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇక అంచనాలు పెంచి ప్రజాధనం లూటి. 1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 7,000 కోట్ల ఎందుకు. జనం సొమ్మును దోచుకునేందుకు గోదావరి జలాల తరలింపు పనులని ముఖ్యమంత్రిపై కేటీఆర్ గారు ఫైర్. ఇక రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వాగ్దేవి ల్యాబ్స్లో సీజ్ చేసినటువంటి శాంపిల్స్. తీసుకున్నటువంటి నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ వివరాల సేకరణ. అంతటా ఆపరిశుభ్రత దుర్గంధం. రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలకు వరద కష్టాలని అయితే ఇచ్చారు మిత్రులారా. ఈనాడులో చూసుకున్నట్లయితే మిడిమిడి జ్ఞానం మింగేసేటువంటి వైద్యం. మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామో దానిపై ప్రయోగాలు చేసుకుందామని అయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి. వైద్య విద్య ప్రవేశాల్లో మరికొందరికి అర్హత. సుప్రీం తీర్పు నేపథ్యంలో జియో 33కి విచారణ. రణరంగంలో నేపాల్. ఐఐటీలలో తగ్గింది, ట్రిపుల్ ఐటీలో పెరిగింది. ప్రాంగణ వేతనాల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హవా. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేడే. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్నటువంటి పరీక్షలు రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేరువేరుగా దాఖలు చేసినటువంటి పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట. పంట పండించినటువంటి రైతులకే ప్రవేశం. ఆధార్ కార్డులు సమర్పించాలి. ఈపోస్ యంత్రాల ద్వారా ధృవీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్. రాష్ట్రంలో మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులను అనుమతించారు. పంట పండించినటువంటి రైతులు మాత్రం తమ ఉత్పత్తిపై తెచ్చి విక్రయించాలి. తప్పనిసరిగా వారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ధృవీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ఈపోస్ యంత్రాలతో ధృవీకరణ అనంతరమే వారి నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని